శివను కొట్టి బాలు మీనాని ఇంటి నుండి పంపించిన ప్రభావతికి రోహిణి నిజ స్వరూపం బయట పెట్టిన సుగుణమ్మ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రోహిణి అయితే బాలు ఫోన్ని కొట్టేసి మనోజ్ జోబిలో అయితే పెడుతుంది. కానీ సత్యం మనోజ్ వాళ్ళ ముగ్గురికి కూడా పనిష్మెంట్ ఇవ్వడంతో వాళ్ళ ముగ్గురు బయటే పడుకునిపోతారు. బయటే నిద్రపోయేసరికి రోహిణికి రాత్రంతా నిద్ర పట్టదు. ఏదో రకంగా మనోజ్ పాకెట్లో ఉన్న ఫోన్ని తీసుకోవాలని చాలా ఆరాటపడుతూ ఇంకా అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో మీనా కూడా నిద్రపోతున్న సమయంలో బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్ళి మనోజ్ పాకెట్లో ఉన్న ఫోన్ని కాస్త తీసేసుకునేసరికి ఇంకప్పుడే విద్య ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో కాల్ చేసావనగానే నువ్వు ఆన్లైన్లో కనిపించావని కాల్ చేశానే, ఏమైంది, ఫోన్ దొరికిందా అని చెప్పనగానే దొరికిందే, ఇప్పటికి ఫోన్ తీసుకున్నాను, సచ్చిసడి ఎంత ఇబ్బంది పడ్డానో, పనిష్మెంట్ ఇచ్చారు కదా అనగానే పనిష్మెంట్ ఏంటి అనగానే వీళ్ళ ముగ్గురు ఫుల్గా తాగేశారు కదా, అందుకు మా మామయ్య వీళ్ళ ముగ్గురిని రాత్రంతా బయటే పడుకోమన్నారు. పైగా వీళ్ళ ముగ్గురు చాలా గొడవ చేశారులే, మా మామయ్యని అత్తయ్యని పట్టుకుని అంకుల్ ఆంటీ అండవు, వీళ్ళ వరుసలు కూడా మర్చిపోయి మామ అనుకుంటూ మాట్లాడడం, చాలా చికాకు చేశారు. అందుకోసమని వాళ్ళకి తాగింది దిగాలి అన్న ఉద్దేశంతో మా మామయ్య గారు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు అనేసరికి అవునా, సర్లే ఇంతకీ ఫోన్లో వీడియో ఉందో లేదో చూసావనగానే ఫోన్లో వీడియో ఎక్కడికి పోతుంది అనేసరికి ఏమో బాలు ఫోన్లో వీడియో డిలీట్ చేసేసాడనుకో, నువ్వు ఫోన్ తీసుకున్నా ఉపయోగం ఉండదు కదా, ముందు ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూసుకుని నీకు సెండ్ చేసుకో, ఆ తర్వాత నీ ఫోన్ నుంచి గుణాకు సెండ్ చేయి, అర్థమవుతుందా, ఆలస్యం చెయ్యకు అని చెప్పాను. కానీ సరే వెంటనే చూస్తానని రోహిణి కాస్త ఫోన్లో ఉన్న వీడియోని చూస్తుంది. చూసేసరికి వీడియో ఉంటుంది. అమ్మయ్య వీడియో ఉంది అని మెసేజ్ చేస్తుంది. సర్లే తొందరగా వీడియోని నీకు సెండ్ చేసుకోవే అనేసరికి సరే అని హడావిడిగా వీడియోని కాస్త సెండ్ చేసుకుంటుంది. సెండ్ చేసుకునేసరికి ఆ వీడియోని చూసి ఇంకా గుణ అయితే తెగ సంతోషపడిపోతాడు. ఈ వీడియో కోసమే నేను చూస్తున్నాను అనగానే ఇప్పుడు ఆ వీడియోతో ఏం చేస్తావనగాని అదంతా నీకు అనవసరం, కేవలం నువ్వు నాకు వీడియో తీసుకొచ్చావు, మరి దినేష్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తానని చెప్పావు కదా, నీకు కావాల్సింది అదే కదా, దినేష్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను, మళ్ళీ దినేష్ నీ మొహమంక చూడడానికి కూడా వణుకిపోయేటట్టు చేస్తాను, దారమ్మట వెళ్తూ నీకు ఎదురుపడినా తల దించుకుని వెళ్ళేటట్టు చేస్తానని కానీ నువ్వు అన్ని చెప్తున్నావు. కానీ వాడు అలాంటి బెదిరింపులకు బెదిరిపోయే రకం కాదు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా బాలు కొట్టాడు, అయినా సరే వదిలిపెట్టలేదు, వాళ్ళ ఆవిడ్నే దాచిపెట్టాడు అనగానే అదంతా తర్వాత విషయం, ముందు నేను చెప్పేది విను, ఖచ్చితంగా నేను నీకు వాడి అడ్డు లేకుండా చేస్తాను, నాకు వీడియో పంపించావు కదా జాగ్రత్త, ఆ వీడియో నీ ఫోన్లో లేకుండా చూసుకో అని చెప్పాను. కానీ సరేనని ఇంకా రోహిణి ఏం చేస్తుందంటే చాలా తెలివితేటలుగా తన ఫోన్లో లేకుండా చూసి ఆ వీడియోని కాస్త విద్య ఫోన్కి పంపించేస్తుంది. అదేంటే నాకు పంపించావు అనగానే నా ఫోన్లో ఉంటే రిస్కే, అందుకని నీకు పంపించాననేసరికి సర్లే ఇంకా వీడియో వచ్చింది కదా పడుకో ప్రశాంతంగా అనగానే అలాగే అని ఇంకా రోహిణి పడుకుంటుంది. మరుసటి రోజుకి వీడు ఏం చేస్తాడంటే ఆ వీడియోలో గుణ కనిపించకుండా సెట్ చేసి వాడు కనిపించకుండా చేసి మిగిలిన శివ అంతా కనిపించేటట్టుగా వీడియోని సెట్ చేసి ఆ వీడియోనైతే సోషల్ మీడియాలో పెట్టేసేసరికి వీడియో బాగా వైరల్ అయిపోతుంది. ఇంకా రోహిణి చాలా ఆలస్యంగా నిద్రలేచేసరికి విద్య ఫోన్ చేస్తుంది. ఏంటే రాత్రి ఈ టైం వరకు మాట్లాడో, మళ్ళీ ఇంత ఉదయాన్నే గుర్తొచ్చేసానా, ఉదయాన్నే ఫోన్ చేసేసావు, నువ్వు రాత్రి ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, అందుకే ఫోన్ చేశాను కానీ ఏంటి అనగానే అవును కావాలంటే ఒకసారి చూసుకో అని చెప్పి లింక్ ఫార్వర్డ్ చేసేసరికి వెంటనే అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటే వీడియోలో గుణ కూడా ఉండాలి కదా, వాడిని లీక్ చేసుకుంటాడా ఏంటి, శివ మీద కోపం పెంచుకున్నాడు, ఇన్ని రోజులు శివ వాడి దగ్గర పని చేశాడు కాబట్టి వాడు చెక్కు చేతల్లో ఉన్నాడు, ఎప్పుడైతే శివ వాడి దగ్గర పని చేయడం మానేశాడో వీడు తట్టుకోలేకపోతున్నాడు, అందుకే ఆ వీడియోని అడ్డు పెట్టుకుని ఈ రకంగా శివ జీవితం నాశనం చేయాలని చూశాడు. నువ్వివేమీ తెలియక నీ ప్రాబ్లం నుంచి బయట పడడం కోసం
శివ వీడియో తీసుకెళ్లి వాడికి ఇచ్చావు. శివ జీవితాన్ని నాశనం చేశావు. తప్పులు చాలా చేస్తున్నావే. తప్పుల మీద తప్పులు, ఎన్ని తప్పులు చేస్తున్నా నీకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష విధిస్తాడు. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఇంకా విద్య కాస్త అంటుంది, ఇప్పుడు ఆ విషయం చెప్పడం కోసమా నాకు ఫోన్ చేశావు అని చెప్పి ఇంకా ఫోన్ కాస్త పెట్టేసేసరికి ఈ వీడియోని నేను చూపిస్తాను. బాలు మీనా ఇంట్లో ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. వాళ్ళు ఇంట్లో ఉండకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటే ఇదొకటే అవకాశం అని చెప్పి ఇంకా బాలు మీనాని ఇంట్లోంచి బయటికి పంపేయాలన్న ఉద్దేశంతో గబగబా రోహిణి రెడీ అయ్యి కిందకొస్తుంది. అత్తయ్య అత్తయ్య అనుకుంటూ వచ్చేసరికి ఏమైంది రోహిణి, మీరు ఉదయం నుంచి ఫోన్ తీయలేదా అనగానే, లేదు రోహిణి తలపోటుగా ఉందని ఫోన్ ముట్టుకోలేదు. ఇంతకు ముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అలానే చెప్పారు, కొంచెం హెడాక్ అనిపించినప్పుడు ఫోన్ ముట్టుకోవద్దని, అందుకే ఫోన్ తీయలేదు రోహిణి. ఏమైంది అని చెప్పాను కానీ ఏమైందా, ఒక్కసారి వీడియో చూడండి మీకే తెలుస్తుందని తన ఫోన్లో ఉన్న వీడియోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి, ఆ రోజు నేను ఆ డబ్బులు తీసుకువెళ్తుంటే దొంగతనం చేసింది శివన అని చెప్పనేసరికి, అవునా ఆంటీ, ఇదిగో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఇప్పటికే చాలామంది చూసేశారు అంటూ చెప్పడంతో, ఏ మీనా అంటూ పిలవడంతో, ఏంటే మీనాని గొంతుకోసిన మేకలా అరుస్తున్నావు అనగానే, నేను అరిచిన అరుపులే వినిపిస్తాయండి, వాళ్ళు చేసినవి ఏమీ కనిపించవు. ఏ మీనా అని చెప్పాను కానీ, ఏంటత్తయ్య నీ తమ్ముడు మంచివాడిగా మారిపోయాడు అంటూ చెప్పావు కదే, ఆ రోజు బండి దొంగతనం ఏదో తెలిసి తెలియక చేశాడు, మా నాన్న చనిపోయాక అలాంటివన్నీ వదిలేశాడు అని చెప్పావు, మరి ఇదేంటే అంటూ ఇంకా వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనైతే. ఇది అనగానే, అదేనే మొన్న బాలుగాడు 1,00,000 రూపాయలు దొరికాయి అని చెప్పి తీసుకొచ్చాడు కదా, ఆ 1,00,000 రూపాయలు దొంగతనం చేసింది వీడే. మరి వీడు దొంగతనం చేస్తే వాడెందుకు తీసుకొచ్చాడు? బహుశా వాడికి దొంగతనం చేసింది వీడేనన్న విషయం తెలుసు అనుకుంటా. ఎక్కడ విషయం బయట పడిపోతుందేమోనన్న భయంతో ఇలా ప్లాన్ చేశాడు. సూపర్, చాలా తెలివిగా చేశాడే బాలు అంటూ మాట్లాడేసరికి, ఏంటి ప్రభా ఏంటి నువ్వనేది అనగానే, కావాలంటే చూడండి క్లియర్గా నా దగ్గర నుంచి ఉన్న హ్యాండ్ బ్యాగ్ను తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు తీసేసుకుని బ్యాగ్ని రోడ్డు మీదకి విసిరేశాడు. కావాలనే చేశాడు ఇదంతా. నువ్వు అడ్డొస్తే ఏదైనా చేయడం కోసం తన దగ్గర ఏదో పెట్టుకునే ఉంటాడు అని చెప్పి మాట్లాడేసరికి, ఇంత దారుణంగా ఇంత ద్రోహం చేస్తారని అస్సలు అనుకోలేదత్తయ్య అంటూ ఇంకా రోహిణి అయితే ప్రభావతికి ఇంకా ఎక్కిస్తూ ఉంటుంది. ఇంకా పక్కనే ఉన్న సత్యం, ఏంటమ్మా మీనా, ఆ రోజు బండి దొంగతనం చేసినప్పుడే చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాడు, నాన్న ప్రాణాలు పోయాయి కాబట్టి వాడు ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయడు అన్నావు, ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేయడం ఏంటమ్మా, అసలు వాడికి బుద్ధి జ్ఞానం ఉందా, వాడెంత, వాడు వయసు ఎంత, చదువుకోవడం మానేసి ఎలాంటి పని చేస్తాడా, అందుకే ఆ రోజు బాలు వాడి చెయ్యి విరగ్గొట్టినట్టున్నాడు. ఈ విషయం బాలుగాడికి ముందే తెలుసుంటుంది, అందుకే వాడి పేరెత్తితేనే వాడు మండిపడిపోయేవాడు, నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావోమోనన్న ఉద్దేశంతోనే వాడు నీకు చెప్పలేదు, ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుందమ్మా అని చెప్పి ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర డిస్కషన్ జరుగుతుంది ఉంటుంది. ఈలోపు బాలు కారులో నీరసంగా ఉందని పడుకునేసరికి రాజేష్ గబగబా వచ్చి, ఒరే బాలు అంటూ పడుకున్నవాడిని నిద్రలేపుతాడు. ఏంటి హడావిడి, కొంచెం సేపు కూడా నిద్రపోనివ్వరా అంటూ మాట్లాడడంతో, నిద్ర కాదురా, ఈ వీడియో చూడొకసారి, నీకే నిద్ర మొత్తం తేలిపోతుంది అనేసరికి, ఏంట్రా పిచ్చి వీడియోలు అనగానే, శివగాడి వీడియోరా అంటూ మాట్లాడటంతో, శివ వీడియోనా అంటూ వెంటనే రాజేష్ ఫోన్ తీసుకొని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంట్రా, ఈ వీడియో నా ఫోన్లో ఉండాలి కదా అని చెప్పి అనేసరికి, నాకేం తెలుసురా, నీ ఫోన్లోనే ఉండాలి, మరి ఈ వీడియో బయటికి ఎలా వచ్చిందో, ఆ స్టూడియో వాడు ఏదైనా నా అని చెప్పాను కానీ, నోనో నీ గురించి వాడికి బాగా తెలుసు, ఖచ్చితంగా వాడు అలాంటి పని చేసి ఉండడు అనగానే, నాకెందుకో వాడి మీద అనుమానం ఉందిరా, ఏమో నీ ఫోన్లో వీడియో ఉందన్న విషయం శివగాడికి తెలుసు కదా, ఆ గుణగాడు శివగాడి దగ్గర పనిచేయడం మానేశాడని ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అంటూ మాట్లాడేసరికి, అది నిజమేరా, ఇప్పుడు ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళు వీడియోని చూసేసారంటవా అనగాని, ఏమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందంట,
మరి చూసినా చూడొచ్చు. అందులోనూ మీ మనోజు ఆ రోహిణి అంతమాను ఫోన్ పట్టుకునే ఉంటారు కదా. వెళ్ళి ఇంటికెళ్ళు, ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఉండగానే సత్యం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఒరే బాలు, ఎక్కడున్నావురా అనగానే నేను ఇలా షెడ్ దగ్గర ఉన్నాను నాన్న అనేసరికి నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా అని చెప్పాను. కానీ మాట్లాడుతూ ఉండగానే పక్క నుంచి మీనా ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వినబడడంతో గబగబా సరేరా, ఇంటి దగ్గర రచ్చ అయిపోతుంది. మీనా ఏడుస్తుంది. నాన్న కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి బాలు కాస్త గబగబా కార్ తీసుకుని బయలుదేరి ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ మీనాకు కష్టాలు మొదలైనట్టున్నాయి. పాపం ఇప్పుడిప్పుడే మీనా బాలు సంతోషంగా ఉంటున్నారంటే చూసి వారవలేకపోతున్నారు జనాలు అని చెప్పి ఇంకా రాజేష్ అనుకుంటాడు. ఇంకా ఇంటికి రావడంతో మీనా బాలును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది నాన్న అని చెప్పాను. కానీ ఏం జరగడం ఏంట్రా? రాజేష్ వీడియో వైరల్ అయింది, నువ్వు చూడలేదా అని. కానీ ఏ వీడియో నాన్న? అబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. బామ్మర్ది దొంగతనం చేశాడన్న విషయం వీడికి తెలియకుండానే ఉంటుందా? తెలియకుండానే మీ బామ్మర్ది చెయ్యి విరగొట్టాడా? ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడా వీడు? వీడికి తెలియకుండా ఏం జరగదండి. వీడు కళ్ళు కప్పి ఎవరు ఏ తప్పు చేయలేరు, అన్నీ వీడి కంటికే కనిపిస్తాయి అని చెప్పి ఇంకా ప్రభావతి అంటుంది. ఈవిడ ఫ్లోలో ఉన్న బాలుకే అన్నీ బాగా కనిపిస్తాయి. ఏదో ఒక రోజు నా బండారం కూడా ఈ బాలుయే బయట పెట్టే అవకాశం ఉంది అని చెప్పి ప్రభావతి రోహిణి కాస్త అనుకుంటుంది. ఇంకా వెంటనే శివగాడిని కూడా అక్కడికి మనోజ్ వెళ్ళి లాక్కొచ్చి శివగాడిని కూడా కొట్టి ఇంకా ప్రభావతి కూడా కొడుతుంది. కొట్టేసేసరికి వదలండి నా తమ్ముడిని అని చెప్పాను. కానీ తప్పు చేసిన వాడిని కొట్టకుండా వదిలిపెడతారా? ఆ రోజు డబ్బు దొంగతనం చేశారంటే పెద్ద రచ్చరచ్చ చేశారని. కానీ ఆ రోజు దొంగతనం చేసింది మీరే కదా, నా తమ్ముడి మీద నింద మోపారు. ఇప్పుడేమో ఇలాంటి పని చేశారా అంటూ మాట్లాడేసరికి ఈలోపు పార్వతి సుమతి కూడా వచ్చేస్తారు. ఎరా దరిద్రుడా, నీ వల్ల మీ నాన్న పొట్టను పెట్టుకున్నావు, మేము కూడా ప్రాణాలు తీసుకునే వరకు నువ్వు ఊరుకోవా ఏంటి అంటూ సుమతి తిట్టేసేసరికి ఇంకా ఆపుతారా? వాడేదో మా అమ్మ మీనాను బాధ పెడుతుందని ఆ కోపంలో చేశాడు అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ వాడికి లేదు. అది మీరు అర్థం చేసుకోకుండా ఎందుకు వాడిని బాధ పెడతారు? వాడి గురించి కొంచెమైనా ఆలోచించండి అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అంటూ బాలు చెప్పేసేసరికి ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదురా. ఇప్పుడే ఈ క్షణమే వీళ్ళిద్దరూ నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పాను. కానీ వాళ్ళెందుకు వెళ్ళిపోతారు అని చెప్పాను. కానీ తప్పు చేసినప్పుడు వెళ్ళిపోవాలి కదండి, వెళ్ళిపోయి తీరాలి. ఎందుకంటే వీళ్ళ వల్లే నా పరువు పోయింది. ఆ రోజు అందరిలోనూ నన్ను దోషిలా నిలబెట్టింది వీడే. వీడి వల్లే, వీడు తీసుకువెళ్ళిన 1,00,000 రూపాయల వల్లే నేను ఇల్లు తాకట్టు పెట్టిన విషయమో బయటపడింది. బాలుగాడు నేనేదో నేరమో హత్యో చేసినట్టుగా డైనింగ్ టేబుల్ని బోన్ చేసి మరీ బోనులా నిలబెట్టాడు వాడు. వీళ్ళు ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ మీనా బాలునైతే ప్రభావతి గబగబా వెళ్ళి బ్యాగులు సర్ది ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. గెంటేసేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో సుగుణమ్మ ఆ రోజే బయలుదేరి విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. విద్య వాళ్ళ ఇంటికి రావడంతో వీళ్ళిద్దరూ తెగ సంతోషపడుతూ మొత్తానికైతే ఆ మీనా బాలు ఇంటి నుంచి వెళ్ళిపోయారే. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా వాళ్ళ లడ్డు నాకు ఎప్పటికీ ఉండదు. లేదంటే బాలుకి స్పై కళ్ళున్నాయేమో. ఎవరు ఎప్పుడు ఏ తప్పు చేసినా బాలు కంట్లోనే పడతారు. మనోజ్ చేసిన ప్రతి తప్పు బాలు కంట్లోనే పడింది. ఇంకా ఎవరు చేసిన తప్పైనా బాలు కంట్లోనే పడుతుంది. సో అందుకని బాలుని ఇంట్లోంచి బయటకు పంపించేశాను. ఇంకా అలాగని సంతోషపడుతూ ఉండగా దుర్మార్గురాల ఏం చేసావే? ఆ బాలు మీనా ఏం చేశారే? వాళ్ళు ప్రతి క్షణం నీ కొడుకును దత్తత తీసుకుంటాము అని చెప్పినందుకు గాను వాళ్ళని నా చేత దూషించావు. వాళ్ళు ఇంకెప్పుడు నా ఇంటి గడప తొక్కకుండా చేశావు. అలా ఇప్పుడు మళ్ళీ ఇంటి నుంచి బయటకి పంపించేశావా? తప్పుల మీద తప్పులు నువ్వు చేస్తూ వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయడమేంటే? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అసలు అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా
నువ్వు నా గురించి ఆలోచించకుండా, నా గురించి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తావేంటి? వాళ్ళ గురించి నిర్ణయం తీసుకుంటావేంటి? అసలు నువ్వు నా గురించి ఆలోచించవా అంటూ చెప్పేసేసరికి, నీ గురించి నేను ఆలోచించడం ఏంటే? ఆలోచించవలసిన అవసరం లేదు. అయినా ఎవరి గురించో నువ్వు ఆలోచించుకుంటున్నావు తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్మా, వాళ్ళు వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే. వాళ్ళు ఉంటే నాకు ఏ రోజుకైనా రిస్కే అవుతుంది. అందుకనే వాళ్ళని ఇంటి నుంచి బయటకి పంపేశాను. ఇప్పుడు ఏ గొడవ గోల లేదు, హ్యాపీగా నేను ఉండొచ్చు అంటూ చెప్పేసేసరికి ఇంకా సుగుణమ్మ చాలా బాధపడుతుంది. ఇంకా చింటూ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోయి సుగుణమ్మ బాధపడుతూ ఉంటుంది. అమ్మమ్మ అమ్మమ్మ, మీనా ఆంటీ, బాలు అంకుల్ చాలా మంచివారు కదా, మరి వాళ్ళని ఎందుకు అమ్మ ఇలా బాధ పెడుతుంది? వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయడం ఏంటి నానమ్మ, అమ్మమ్మ అంటూ ఇంకా బాధపడుతూ ఉంటాడు. అంతేరా, మీ అమ్మ చేసిన తప్పులు కప్పిపుచ్చడం కోసం మీ అమ్మ తప్పుల మీద తప్పులు చేస్తూ ఇన్ని రోజులు బాధ పెట్టింది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని మీ అమ్మ చూస్తుందిరా. మీ అమ్మ అసలు మనసు మంచిది కాదు, మీ అమ్మ అసలు మంచిదే కాదనగానే, అమ్మ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆ బాలు మీనాల గురించి మంచిగా చెప్తూ నన్ను చెడ్డదాన్ని చేయాలనుకుంటున్నావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అనగానే, కన్న తల్లినే నేను, నన్ను పట్టుకుని బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని అడుగుతావేంటే? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అనగానే, అవునమ్మా, నాకు పిచ్చే పట్టింది. పిచ్చి పట్టకపోతే ఇంకేం పడుతుంది? నువ్వు ఇంత దారుణంగా ఇంత ద్రోహం చేసి నన్ను ఇంత బాధ పెడుతూ ఉంటే పిచ్చే పడుతుంది నాకు అంటూ మాట్లాడేసరికి ఇంకా బాగా గుర్తొచ్చింది, బాగా బుద్ధొచ్చింది. సరే వెళ్తామని చింటూని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకే మీ అమ్మ మీద అలా సీరియస్ అవుతావు? పాపం మీ అమ్మ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడింది. నువ్వు అక్కడి నుంచి వచ్చేసాక చంటి పిల్లోని చూసుకోవడం ఎంత కష్టమో. ఒక వయసు వచ్చాక పిల్లల్ని చూసుకోవాలి అంటే ఓపిక ఉండొద్దా? అది అర్థం చేసుకోకుండా ఎందుకే బాధ పెడుతున్నావు మీ అమ్మని అంటూ చెప్పేసేసరికి, అంటే ఇప్పుడేంటి, నేను బాధ పెట్టానని నువ్వు తెగ బాధపడిపోతున్నావా అని చెప్పాను. కానీ అవును, బాధ పెట్టావనే బాధపడుతున్నాను. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. నన్ను ఇక్కడికి రమ్మంటావా లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా అని చెప్పాను. కానీ నువ్వే ఉండవే, నాకే పనుంది అని చెప్పి రోహిణి విద్య కాస్త వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన సుగుణమ్మ చాలా బాధపడుతుంది. ఇది చేసిన తప్పులు బయట పెట్టాలి. మంచి వాళ్ళైన మీనా బాలుల్ని ప్రభావతి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు, వాళ్ళని క్షమించమని అడగాలి అని చెప్పి వెంటనే ఇంకా ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఇంకా సుగుణమ్మ అయితే ఫోన్ చేసేసరికి, హలో ఎవరు అనగానే, నేను సుగుణమ్మని అనగానే, సుగుణమ్మ ఎవరు సుగుణమ్మ అనగానే, నేనే సుగుణమ్మని, చింటూని తీసుకుని మీ ఇంటికి వస్తాను కదా అని చెప్పనగానే, నువ్వా, ఎందుకు ఫోన్ చేసావు? నాతో ఏం పనుంది? మళ్ళీ ఇంటికి రావాలనుకుంటున్నావా? నువ్వు ఇంటికి రావాలనుకున్నా ఆ మీనా బాలులు ఇక్కడ లేరులే, వాళ్ళనే నేను ఇంట్లోంచి బయటకు గెంటేశాను. ఇంకెందుకు వీళ్ళుంటారు అనగానే, నేను ఫోన్ చేసింది మీనా బాలుల కోసం కాదు, నా కూతురు గురించి మీకు చెప్పడం కోసం అనగానే, నీ కూతురు గురించి మాకు చెప్పడం కోసమా? అసలు నీ కూతురు గురించి మాకు చెప్పడం ఏంటి? నీ కూతురు ఎవరని నాకు చెప్తావు? అయినా నీ కూతురు గురించి నాకు చెప్పే పనే ఉంది. నీ కూతురు ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పనేసరికి, మీకెందుకు తెలియదమ్మా, మీకు బాగా తెలుసు నా కూతురు ఎవరో. నా కూతురు గురించి మీకు తెలియాలి అంటే నా కూతురు ఎవరో కూడా మీకు తెలియాలి అంటూ చెప్పడంతో, నా కూతురు ఎవరో మీకు నాకెందుకు తెలియాలి? అసలు నీ కూతురు గురించి నాకు తెలీదు అంటూ చెప్పేసేసరికి, ఎందుకు తెలీదు? తెలుసు, ఖచ్చితంగా తెలుస్తుంది నా కూతురెవరో. మీరు ఇన్ని రోజులు రోహిణి అని పిలుస్తున్న రోహిణి అసలు పేరేంటో చెప్పనా? కళ్యాణి ఎవరి కూతురో తెలుసా? వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని, కోట్ల బిజినెస్ చేస్తున్నాడని, ప్రజెంట్ ఇప్పుడు అక్కడే ఉండి బిజినెస్లు చేస్తూ జైల్లో ఉన్నాడని అనుకుంటున్నారు కదా, అదంతా అబద్ధం. అసలు రోహిణి వాళ్ళ నాన్న జైల్లో లేడు. అసలు రోహిణికి తండ్రే లేడు. తన తండ్రి తన చిన్నప్పుడే చనిపోయాడు. అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్నప్పుడే చనిపోవడం ఏంటి? వాళ్ళ నాన్న మలేషియాలో కోట్లు బిజినెస్ చేస్తున్నాడు కదా. వాళ్ళ మామయ్య అంటూ వచ్చి ఇక్కడే ఉన్నాడు కదా మాణిక్యం అనగానే, అతను వాళ్ళ మామయ్య కాదు, మటన్ షాప్లో పనిచేసే
జూనియర్ ఆర్టిస్టు. రోహిణి అసలు పేరు కళ్యాణి. కళ్యాణి నా కూతురే. మీరు ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చినా ఒక పిల్లవాడిని అసహించుకుంటూ ఉంటారు కదా, ఆ పిల్లోడు ఎవరో కాదు, రోహిణి కొడుకే. రోహిణికి ఆల్రెడీ చిన్నతనంలోనే పెళ్లి జరిగింది. పెళ్ళైన సంవత్సరానికే తన భర్త చనిపోవడంతో ఇంకా రోహిణి ఒంటరిదయ్యింది. తన జీవితం అలా నాశనం అయిపోవడానికి కారణం నేనేనని, నేను అప్పులు తీర్చలేకే తన జీవితాన్ని నాశనం చేశానని, నా కూతురు నన్ను అసహించుకుని తనకు పుట్టిన కొడుకును కూడా అసహించుకుని దూరం పెట్టింది. అలా దూరం పెట్టే తను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేసింది అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, అబద్ధం మాట్లాడవలసిన అవసరం నాకేముందండి? మీకు అబద్ధం చెప్పడం వల్ల నాకేమన్నా కలిసి వస్తుందా? కానీ ఎంతో మంచి వాళ్ళైన మీనా బాలులను మాత్రం ఇంట్లోంచి బయటకు గెంటేశారు. మంచి వాళ్ళని ఇంటి నుంచి బయటకు గెంటేసి దుర్మార్గురాలైన నా కూతుర్ని, మోసగత్తైన నా కూతుర్ని, ప్రతి క్షణం మిమ్మల్ని, మీ కొడుకుని, మీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్న మోసగత్తిని మాత్రం మీరు భరిస్తున్నారు. ఇది చాలా తప్పు, ఇది చాలా అన్యాయం కూడా అంటూ చెప్పేసేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ఇంకా మీరు ఏం చెప్పినా ఏం చేసినా నాకు వినే పరిస్థితి లేదు. మీకు నిజం చెప్పాలి అని నేను అనుకున్నాను కాబట్టి మీకు నిజం చెప్తున్నాను. తర్వాత నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. మీనా బాలు లాంటి మంచి వాళ్ళని మాత్రం మీరు బాధ పెట్టకండి. వాళ్ళని బాధ పెట్టడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి, అది మీరు గుర్తు పెట్టుకోండి అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా చాలా చిరాగ్గానే ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఫోన్ పెట్టేసేసరికి ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి రోహిణి పెళ్లి సమయంలో కళ్యాణి పేరుతో ఒక గిఫ్ట్ రావడం, అలాగే ఆ తర్వాత కూడా ఒకసారి ఫోన్లో కళ్యాణి అని వినడం, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. గుర్తు తెచ్చుకున్న ప్రభావతి ఆలోచనలో పడుతుంది. నిజంగా సుగుణమ్మ నాకు ఫోన్ చేసి చెప్పవలసిన అవసరమే ఉంది. మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడా లేడా? మలేషియా అని చెప్పిందంతా అబద్ధమే కదా, ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రభావతి ఇంకా ఒక ప్లాన్ అయితే వెయ్యాలి అనుకుని ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచనలో పడిన ప్రభావతికి రోహిణి వస్తుంది. వచ్చేసరికి రోహిణి అని చెప్పాను కానీ, చెప్పండి అత్తయ్య అనగానే, సరే మీనా లేదు కదా, నాకు కొంచెం కాఫీ పెట్టు అనేసరికి ఇంకా కాఫీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్తుంది. ఈలోపు కామాక్షికి ఫోన్ చేసి, హలో కామాక్షి, నీకు ఒక విషయం చెప్పాలే. పక్కింటి పంకజం ఉంది కదా, ఈ మధ్యనే పెళ్ళయింది కదా, తనకి ఆల్రెడీ పెళ్ళయిందంట. ఒక కొడుకుండగానే అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుందంట. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం బయట పడింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేయడమే కాదు, చీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంట. ఇప్పుడే పంకజము వాళ్ళ పక్కనే ఉంటుంది కదా, తను ఫోన్ చేసి నాకు చెప్పింది అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రోహిణి టెన్షన్ పడిపోతూ అక్కడే ఉన్న పాలగిన్ని కింద పడేసేసరికి, ఏంటి రోహిణి ఏమైంది అని చెప్పాను కానీ, ఏమీ లేదు అత్తయ్య, ఏమీ లేదు అంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉండగానే, ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు అనగాని, ఏమీ లేదులే మళ్ళీ చేస్తాను అంటూ రోహిణి దగ్గరికి పక్కకొచ్చి చాటుగా నించుని చూస్తూ ఉంటుంది. రోహిణి కంగారు పడిపోతూ, ఇదేంటిది, ఈ విషయం నాకు సంబంధించిన విషయంలా ఉంది, కొంపతీసి మా అత్తయ్యకి నా గురించి తెలిసిపోయిందా ఏంటి, నాకు ఆల్రెడీ పెళ్ళయ్యి కొడుకున్నాడన్న విషయం బయట పడిపోయిందా ఏంటి అంటూ రోహిణి కంగారు పడడం చూసి, ఏంటి కళ్యాణి, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అనగానే, ఏమీ లేదు అత్తయ్య, ఏమీ లేదు, నార్మల్గానే, టెన్షన్ ఏముంటుంది టెన్షను అంటూ మాట్లాడేసరికి, నీ పేరు కళ్యాణియా రోహిణియా అంటూ చెప్పడంతో, అదేంటత్తయ్య రోహిణియే కదా, మరి ఇప్పుడు నేను కళ్యాణి అంటే నువ్వు కళ్యాణి ఎవరు అని అడగలేదు, ఆ అత్తయ్య కంగారేమీ లేదు అంటూ నాకు సమాధానం చెప్తున్నావు, అంటే నీ పేరు కళ్యాణియా రోహిణియా అంటూ ప్రభావతి నిలదీయడం మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు రోహిణి ఏం చెప్పి తప్పించుకుంటుంది? అసలు రోహిణి చెప్పే అవకాశం ఉందా, ఏమన్నా చెప్తుందా లేదా? చూడాలి మరి రాబోయే ఎపిసోడ్స్లో రోహిణి బండారాన్ని ప్రభావతి ఎలా బయట పెడుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.